హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను న్యూ శారీ కుచ్చు డిజైన్ అయితే స్టిచ్ చేస్తున్నాను. అది మీతో షేర్ చేసుకుంటున్నాను. వితౌట్ టాజిల్స్ అండి, అంటే టాజిల్స్ లేకుండా ఓన్లీ గోల్డ్ అండ్ వైట్ బీడ్స్ తోటే కుట్టేస్తున్నాను. ఇది కస్టమర్ యొక్క ఆర్డర్ అండి. చూడండి, ఫస్ట్ ఒకటి గోల్డ్ బీడ్ ఎక్కించుకోవాలి. నెక్స్ట్ వైట్ బీడ్స్ వీడియోలో చూపిస్తున్న విధంగా వైట్ బీడ్స్ అయితే ఎక్కించుకోవాలి నీడిల్కి. వైట్ బీడ్స్ వచ్చేసి ఫైవ్ ఎక్కించుకోవాలండి. చూడండి, 5 ఎక్కించుకున్నాక నెక్స్ట్ బిగ్ సైజ్ బీడ్ ఒకటి గోల్డ్ ఎక్కించుకోవాలి. మిడిల్లో ఫ్లవర్ ఉంది కదా, అలా చూపించే విధంగా వచ్చేలాగా ఒకటి ఎక్కించుకొని నెక్స్ట్ వైట్ బీడ్స్ 4 ఎక్కించుకోవాలండి. చూడండి, స్టార్టింగ్లో మనం 3 ఎక్కించుకున్నప్పుడు ఇప్పుడు గోల్డ్ ఎక్కించుకున్నాం కదా, గోల్డ్ ఎక్కించుకున్న తర్వాత ఒక 5 వేసుకున్నాం కదా, 5 కాకుండా 4 వేసుకున్న వాళ్ళు నెక్స్ట్ బిగ్ సైజ్ గోల్డ్ వేసుకున్నాక 3 వేసుకోవాలి. ఇక్కడ ఇది మాత్రం క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి. చిన్నగా రావాలనుకునే వాళ్ళు ఆ విధంగా చేయాలన్నట్టు. ఓకే, ఈ సైజ్ ఓకే పర్లేదు అనుకుంటే నేను కుట్టినట్టే కుట్టేసుకోవచ్చు మీరు కూడా ఈజీగా. చూడండి, ఫస్ట్ గోల్డ్, తర్వాత వైట్ 5, మళ్ళీ గోల్డ్, నెక్స్ట్ 4 వైట్. ఈ విధంగా వేసుకున్నాక ఇప్పుడు వైట్ గోల్డ్ పూస ఒకటి వైట్ ఉంటుంది కదా, వైట్ పూస గోల్డ్ పూస నుండి పైకి తీసుకోండి నీడిల్ అనేది. వీడియోలో చూపిస్తున్నా క్లియర్గా చూడండి. ఆ విధంగా ఇప్పుడు నీడిల్ తీసుకున్నాక టైట్గా లాగండి. టైట్గా లాగేస్తే ట్రయాంగిల్ షేప్ ఉంది కదా, ఆ ట్రయాంగిల్ షేప్లో టైట్గా వచ్చేస్తుంది. వచ్చాక ఒక 2 or 1 నాట్ వేసుకోవాలి టైట్గా ఉండడం కోసం. మనం దారం తెగకుండా, పూసలు కూడా తెగిపోకుండా ఉండడం కోసం టైట్గా ఒక 2 knots 1 నాట్ వేసుకున్నా పర్లేదు. వేసుకున్నాక ఇప్పుడు మీరు ఉంటాయి కదా అండి, నెక్స్ట్ బేడ్ రైట్ సైడ్ తీసుకోవచ్చు, లెఫ్ట్ సైడ్ తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేనైతే లెఫ్ట్ తీసుకుంటున్నాను. లెఫ్ట్ సైడ్ ఉంటాయిగా బీడ్స్, ఆ బీడ్స్ నుండి నీడిల్ బయటికి తీయాలి. వైట్ బీడ్స్ని మొత్తం క్లియర్ చేసేయాలి. గోల్డ్ బీడ్లోకి నీడిల్ వెళ్ళకూడదు, ఓన్లీ వైట్ బీడ్ నుండి నీడిల్ తీసి చూడండి. ఆ వీడియోలో చూపిస్తున్న విధంగా వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడాలి. ఇప్పుడు 4 వైట్ బీడ్స్ ఎక్కించుకోవాలి నీడిల్కి. మళ్ళీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, అదేవిధంగా షేర్ కూడా చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది కదా. వీడియోలో చూపిస్తున్నట్టు వైట్ 4 ఎక్కించుకోవాలి. ఇప్పుడు 4 ఎక్కించుకున్నాక ఇప్పుడు మనం లెఫ్ట్ నుండి తీసా కదా నీడిల్, రైట్ సైడ్ నుండి నీడిల్ అనేది పైకి రావాలన్నట్టు. ఒకవేళ నువ్వు రైట్ సైడ్ నుంచి నీడిల్ తీస్తే లెఫ్ట్ నుండి పైకి రావాలి నీడిల్ అనేది. ఆ విధంగా అండి, వీడియోలో చూపిస్తున్న విధంగా నీడిల్ అనేది పైకి తీసుకొని రండి. వైట్ నుండి గోల్డ్ బీడ్ నుంచి ఆ విధంగా చూడండి. వీడియోలో చూపిస్తున్నాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థం కావాలంటే. మళ్ళీ క్లియర్గా చూస్తేనే కదా మీకు అంతా అర్థమయ్యేది. ఇప్పుడు ఒక 2 or 3 knots వేసుకోవాలండి. 2 or 3 knots వేసుకుంటే టైట్గా ఉండిపోతుంది అన్నట్టుగా. టాజల్స్ లేకుండా ఓన్లీ బీడ్స్ తోటి డిజైన్ అనమాట ఇది. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు 2 or 3 knots వేసుకున్నాం అనుకో, మనకు టైట్గా ఉండడం కోసం ఇలా చిక్కు పడుతుంది చూడండి. ఆ చిక్కు పడకుండా జాగ్రత్త వేసుకోవాలండి బీడ్స్ తోటి. ఇది వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకున్నాక బీడ్ నుండి మళ్ళీ థ్రెడ్ అనేది బయటకు తీసుకోవాలి. ఇట్లా మనం డైరెక్ట్ కట్ చేయకూడదండి. మళ్ళీ బీడ్స్ నుండి థ్రెడ్ తీయడం వల్ల అక్కడ నాట్ వేసింది కూడా వాళ్ళకి ఓపేయకుండా, కట్ చేసినట్టు ఓపేయకుండా నీట్గా ఉంటుంది అన్నట్టు. ఇక్కడ చిక్కు పడింది కదండి, అందుకు అలా ఓపిస్తుంది అనమాట. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇంకా న్యూ డిజైన్స్ కోసం నన్ను ఫాలో చేయండి ఫ్రెండ్స్. నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను. ఇంకా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ మై వాచింగ్ వీడియోస్ ఫ్రెండ్స్.